వర్షంలో మహిళ న్యాయ పోరాటం. తన కుమారుడు తనకు కావాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్న దృశ్యం. వజ్రపుకొత్తూరు మండలం సుంకార జగన్నాథపురం గ్రామానికి చెందిన నెగిల అరుణ పలాసలో తన కుమారుడితో బజారు చేస్తుండగా తన భర్త 4 ఏళ్ల తన కుమారుడిని దొంగచాటుగా పట్టుకొని పరారయ్యారని, ఈ విషయంపై కాసేపుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన ఎలాంటి స్పందన లేదంటూ బాధితురాలు చెబుతుంది. పోలీసులు తన కుమారుడిని అప్పచెప్పే వరకు ఇక్కడ నుండి కదిలేదని లేదని చెబుతున్న దృశ్యం ఇది. నాకు గొడవల కారణం వల్ల కొన్ని పర్సనల్ గొడవల వల్ల నేను అమ్మగారి దగ్గరికి వచ్చేసాను. నేను పాయిజన్ కూడా తాగేసేటప్పుడు నా దగ్గర బాబుని వాళ్ళు తీసేసుకున్నారు. నేను ఎస్పీ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిరిగి నా బాబుని మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను. నా దగ్గరికి వచ్చి 4 నెలలు అయ్యింది. మళ్ళీ బాబుని చూడాలని, బాబుని తీసుకెళ్ళాలని ఎక్కువ ప్రెజర్ పెట్టి చేస్తున్నారు సార్. అలా అని మా బాబు నా దగ్గర నుంచి ఎక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబును నేను మా పిన్ని వారి ఇంటికి వెళ్తే ఎన్నెన్నో రూమర్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు పరువు తీశారు సార్. వాళ్ళతో వెళ్ళిపోయింది, వీళ్ళతో వెళ్ళిపోయింది, లెగిసిపోయింది అని. దానివల్ల నేను ముఖం ఎత్తుకోలేక నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సార్. కోర్టులో మెయింటెనెన్స్ వేసాను సార్. నాకు నా బాబుకి నాకు ఆ ఇంటి రెంట్ కోసం అనేసి ఖర్చులు కావాలని. నేను నిరుపేదను సార్. అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు. కొన్ని అమ్మగారి సహకారంతో బతుకుతానన్నా కూడాను. అలాగని కోర్టులో మెయింటెనెన్స్ వేసినా రెస్పాండ్ అవ్వలేదు సార్. పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళిపోయారు సార్. నన్ను కొట్టి హింసించి లాక్కొని వెళ్ళిపోయారండి. బాబుని అడిగితే ఇయ్యలేదు, ఇలా కొట్టారు సార్. బట్టలు తీయలేక ఇలా నడి రోడ్డు లోపల బాగా కొట్టారు సార్. నాకు పోలీస్ స్టేషన్ వల్ల కూడా సహకారం అందటం లేదు. ఏమంటే వాళ్ళు కూడా అన్నారు బాబుని చూపించాలి, మేము రమ్మన్నప్పుడు రావాలి అని. లేకపోతే ఆ కేసు నీ మీద పెట్టారు, ఈ కేసు మీద నీ పెట్టారు, నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటున్నారు సార్. పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ నా ఫోన్లో ఉన్నాయి. నేను ఫోన్ నెంబర్లు అన్నీ బుక్లో వేయించుకున్నాను. అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒకరోజు అయితే వైజాగ్లో బాబు నేను ఉండేటప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేశారు ఆయనతో కొట్టి. నేను ఆ టైంలో లేను సార్. నాకు నా బాబు కావాలి సార్. పోలీస్